హాయ్ అండి. నేను చెప్పాను కదా మా సిస్టర్కి హెల్త్ బాగలేదు, అపెండిక్స్ ఆపరేషన్ అయిందనేసి. మేము చేసిన మిస్టేక్ అయితే ఏమంటే ఆ పాప 1.5 ఇయర్ నుంచి స్టమక్ పెయిన్ అని చెప్తా ఉన్నింది. మేమేమనుకున్నామంటే ఆ పిల్ల కొంచెం ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉంటుంది అలా ఇలా, అందువల్ల ఏమైనా స్టమక్ పెయిన్ ఏమో మేము కేర్లెస్ చేసినాము. మేము చూడాల్సి ఇవ్వడము, లేకపోతే అప్పుడు మాత్రం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంజెక్షన్ వేయడము, సిలిండర్ ఎక్కించడం మాత్రం చేసినాము. కానీ స్కానింగ్ అయితే మేము తీయలేదు. మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏమంటే అది ఒక్కటే. 6 months ముందు కూడా చెప్పింది నాకు సివియర్గా స్టమక్ పెయిన్ వచ్చిందంటే మేము అనుకున్నామంటే అమ్మాయి పీజీలో ఉంది కదా, ఫుడ్ సెట్ అవ్వలేదేమో అనుకున్నాము. కాకపోతే లోపల అది అపెండిక్స్ అంత ఇది ఉంటుందనేసి మేము అనుకోలేదు. సడన్గా లాస్ట్ వీక్ అయితే అప్పుడు స్టమక్ పెయిన్ గట్టిగా ఏడ్ చేసి కింద పడిపోయింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తే లాస్ట్ 4th స్టేజ్లో ఉంది అని చెప్పినారు. మాకైతే కాలు చేతులు ఆల్రెడీ ఏడ్చుకుంటూ కూర్చున్నాం, ఇంట్లో ఏం చేయాలో తెలియకుండా. నైట్ ఆపరేషన్ చేసి ఎలాగో దేవుడి దయ వల్ల 2 daysకి ఇంటికి వచ్చేసాము. దగ్గర మాకు 75,000 పడింది. దయచేసి అయితే ఫాస్ట్ ఫుడ్ ఇవ్వద్దండి. ప్లస్ ఏం స్టమక్ పెయిన్ వచ్చినా లేడీస్ స్పెషల్గా వెళ్ళి చెకప్ చేయించుకోండి. మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ అదే. అంటే కూడా భయం వేస్తూ ఉంది, మనం మరో స్కానింగ్ తీపించుంటే మన చెల్లికి ఈ విధంగా అయిండదు కదా అని. ఇప్పుడైతే దేవుడి దయ వల్ల బాగుంది. మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దండి. దయచేసి స్కానింగ్ తీపించుకోండి స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు, ఒక 2-3 times వచ్చినప్పుడు. ఇంకోటి ఏమంటే ఆ పిల్ల కొంచెం మ్యాగీలు తింటా ఉన్నమాట, నూడిల్స్ అవి ఎక్కువ తింటా ఉన్నింది. పీజీలో ఫుడ్ సరిగా ఉండదు కదా, ఆ పిల్ల వర్క్ చేస్తూ ఉన్నింది కాబట్టి. మళ్ళీ డాక్టర్ ఆపరేషన్ థియేటర్ తెచ్చి చూపించినాడు అనమాట. ఎందువల్ల అపెండిక్స్ ఆపరేషన్ చూపిస్తారు కదా, తెచ్చి చూపిస్తే ఆల్మోస్ట్ ఫింగర్ అంత ఉన్నింది. దాన్ని చూసి మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, అంత ఇదైంది అనమాట. కాబట్టి దయచేసి అయితే ఇచ్చేసుకోండి ప్లీజ్. అందుకే స్టమక్ పెయిన్ వస్తే కొంచెం కేర్ తీసుకోండి లేడీస్ స్పెషల్గా. డైలీ హాట్ వాటర్ తాగుతా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి, బాయ్.